సాహితీ యోగా 30 days weight loss ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. మీ అధిక బరువు తగ్గించుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ రమ్మగారు. అదేదో దేశానికి అదేదో దేశానిక ఏదో దేశం పేరు గుర్తులేదు. ఒక రాజుగారికి ఒక కూతురు ఉంది. ఓకే. అదేదో రాజా రాజు పేరు ఉందా? రాజుకు పేరు లేదు, రాజుగారే. రాజుగారి పేరు ఎందుకు? అంతే అంతే. రాజుగారి పేరు అక్కల, దేశానికి పేరు కావాలి. అది గుర్తులేదు నాకు. ఓకే. ఎక్కువ కథలు చదివి ఇదో ప్రాబ్లం చేయ. అవును కథ పేర్లు గుర్తుంటల్లా. సరే, ఆ రాజ్యానికి ఓ రాజుగారు, ఆయనకో కూతురు. అయితే ఏమైందట, ఒకరోజు రాజు కూతురు ఇద్దరు ఒక రోడ్డు మీద నడిచి వెళ్తున్నారు. ఆ ఊళ్ళో అలా వెళ్ళేవాడు. రాజుగారు రోడ్డు మీద ఎందుకు నడిచి వెళ్తాడు అని డౌట్ వస్తుంది మనకి. అక్కడ అలా ఉండేది కాదు. ఆయన వ్యాహ్యాళికి కూతురుతో కలిసి వాకింగ్కి వెళ్ళాడు. ఓకే. కూతురు వెళ్తుంటే ఏమైందట, ఒక ముసలి మామ ఒక ఆవిడ చేతిలో ఒక పాముని పట్టుకుని ఆడుతోందట. పాముని ముద్దు పెట్టుకుందట. పాము బుస కొట్టింది, అదేదో చేస్తుంటే ఆవిడ ఏం చేస్తుంది, చేతికి చుట్టుకుని ఉన్న పాముతోటి మాట్లాడుతూ పాముని ముద్దు పెట్టుకుంటే, పిల్ల యాకి యాకి చీచి పాములు ఎవరైనా ముద్దు పెట్టుకుంటారు, అరవై తర్వాతగా ఉందో అది అన్నది. అనేసరికల్లా ఆ ముసలావిడ తలకాయ తిప్పి చూసింది. ఏమిటో అంత రోతగా ఉందా పాము? పాము రోతగా ఉందా? అది జీవం కాదు, నీలాంటిది కాదు అని చెప్పి ఆ పక్కన ఏదో చిన్న పుల్ల ఉందట, ఇంత పొడుగుది. ఆ పుల్లతోటి యువరాణిని ఇలా అని, పాము అయిపో తెలుస్తుంది నీకు అంతే. చూస్తుండగానే యువరాణి ఠంగుమని బట్టలన్నీ జారిపడిపోయినా అది పాము అయిపోయింది. అయ్యో రామా. రాజుగారు లబో దిబో అన్నాడు, ఇదేమిటి ఇలా చేసావు అంటే, అలా అసహించుకోవచ్చా ఏ జీవినైనా? అసహించుకున్నందుకు ఇది ఇలా అయిపోవాల్సింది అనేసరికాలు రాజు బతిమలాడారు. నువ్వు మాంత్రికురాలివని మాకేం తెలుసు, నా పిల్లకి తెలీదు, చిన్నపిల్ల పావును చూసి అలా వెలపరం భావించింది, ఏదో ఒకటి చెయ్యి, ఈ పిల్ల ఒక్కతే మన రాజ్యానికి రాణి, వారసులు ఇక ఎవరు లేరు, నేను మామూలుగా మార్చమంటే ఏమందిట, సరే అంత సులువు కాదు, పని చెయ్యి, మేలిం బంగారంతో కొంచెం కూడా కల్తీ ఉండకూడదు, ప్యూర్ గోల్డ్ మెత్తగా, అంటే మామూలుగా బంగారంలో ఏదైనా కలుపుతారు కదా, కలపద్దు, మేలిం బంగారంతో చిన్న కిరీటం చేయించి పట్టుకురా, అది పాముకి ఇస్తాం నీ కూతురికి. ఆ కిరీటం ఏనాడు కరిగిపోతుందో ఆ రోజున ఈ పిల్ల మనిషిగా మారుతుంది. ప్యూర్ గోల్డ్ అయితే కరుగుతుంది, అందులో ఏమైనా కలిపితే కరెక్ట్ తొందరగా. ప్యూర్ గోల్డ్ తొందరగా అరిగిపోతుంది కదా, మెత్తగా అయిపోతుంది. అవునులేండి అని చెప్పింది. చెప్పేసరికి రాజు ఆగ మేఘాల మీద వెళ్ళి కంసాల వాళ్ళు మోసం చేయకుండా దగ్గర కూర్చుని, మన పిల్ల కోసం రా అని ప్యూర్ బంగారంతో, మేలిం బంగారంతో ఆయనే దగ్గర బంగారం కొంచెం సాగదీచి చిన్న అంతది కిరీటం చేయించి పట్టుకొచ్చాడు. వీళ్ళు చూస్తూ ఉండగానే ఈ పాము పిల్ల, ఈ పిల్ల పాముగా మారిపోయిందిగా రాకుమారి, అది ఒక గోతులో ఒక్కొక్క సందులోకి వెళ్ళిపోయింది. ఈ మా ముసలి మామ ఏం చేసింది, దీన్ని కిరీటాన్ని ఆ సందులో వేసింది. నీ కూతురికి తొడిగానులే, అది వేసుకుని తిరుగుతూ ఉంటుంది, అది ఎప్పుడు కరిగితే నీ పిల్ల అప్పుడు నీ దగ్గరకు వస్తుంది అంతేనని రాజుగారు ఏడ్చుకుంటూ ఇంటికి పోయాడు. అయితే ఇట్లా ఒక నాగ కిరీటం ఒకటి చేయించారని, ఆ కిరీటం చాలా మహత్తు కలిగిందని, పాము ధరిస్తుంది కాబట్టి, శాపగ్రస్తమైన పాము ధరించడం వల్ల దానికి ఎన్నో మహిమలు ఉన్నాయని చెప్పుకునేవాళ్ళ ఊళ్ళో. ఏముంది, ఇదిగో పుల్లంటే ఇదిగో తోకంట, అంతే అంతే కదా. ఎద్దు ఏంటంటే దూడకి మేత ఏంటి, దూడ గట్టేయండి ఇలాగా చెప్పుకున్నారు. అయిన తర్వాత ఏమైంది, అది ఎవరికైనా దొరుకుతుందేమో వెతుకుతాము, అది ఎక్కడుంటే అక్కడంతా సమృద్ధేనని చెప్పుకునేవాళ్ళు. ఓకే. అయితే ఏమైంది, ఒక రోజట ఒక పేద రైతు, ఇలా కొన్నాళ్ళు గడిచినాయి, ప్రజలు మాత్రం వాటికి వెతుకుతూ ఉండేవారు. ఎక్కడైనా సన్నకత్త దొరికితే అక్కడ ఏమైనా ఉందేమో అని వెతికేవాళ్ళు. ఇప్పుడు వజ్రాల కోసం అట్లాగే వెతుకుతూ ఉంటారు కదా, అలా వెతికేవాళ్ళు. ఆయన దొరికేలా, ఎవరికి దొరికేదే కాదని. ఓనాడు ఒక పేద రైతు ఏట్లో కాళ్ళు కడుక్కోవటానికి వెళ్ళాడు. ఈ అబ్బాయి ఇతను కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఒడ్డునున్నవి ఒకటో రెండో జలచరాలు గబగబా నీళ్లలోకి వెళ్ళిపోయినాయి. వెళ్తాయి, పాములు వచ్చి నీళ్లలోంచి పాక్కుంటూ పోతాయి. అయితే ఆ పాములు వెళ్ళిపోయిన చోట్లో అతనికి ఒక చిన్నది మెరుస్తూ ఏదో ఉంగరం లాంటిది కనపడేసరికి వీడు కాళ్ళు కడుక్కుంటూ చూసి ఏదో మెరుస్తుందని, పేదవాడు కదా, దాన్ని చేత్తో పుచ్చుకున్నాడు. అది ఒక వేలికి సరిపోయింది అతనికి. దాన్ని పుచ్చుకొని వేలుకు పెట్టుకుంటే ఎవరైనా చూస్తారని రొంటిని దోపుకున్నాడు. దోపుకొని నడుస్తుంటే సడన్గా బుసలు వినపడే, వెనకాల ఒక 4 పాములు వస్తున్నాయి. అది నాగ కిరీటం, ఆ పాము పిల్లకి చేయించింది. అదేలేండి. ఓ నాయన ఇవేంటో వెంట పడుతున్నాయని వీడు పరిగెత్తుకుంటూ వెళ్ళి చెట్టుకేటు. పాములు చెట్టెక్కల కింద తిరగటం మొదలుపెట్టినాయి, దిగనివిటల్ల వాడిని.
కేకలు పెట్టాడు, అరిచాడు, ఏమైనా సరే అవి కిందే తిరుగుతున్నాయి, ఏమీ లేదు. దిగడానికి భయంగా ఉంది, అవి బుసకొట్టేస్తున్నాయి, కాటేస్తాయేమో. అతనికి అర్థమైంది ఈ ఉంగరం వల్లేమోనని. ఈ ఉంగరంలా దొరికిందిగా, ఇది కిరీటం, దీనివల్లేమోనని అనిపిస్తోంది, కానీ పడేయటానికి ప్రాణం ఒకటల. సరే ఏమైంది, ఒక అమ్మాయి ఒక ఆవిడ నడిచిపోతుంది, కింద పోతుంటే కేకలు పెట్టాడు. కేకలు పెడితే అమ్మాయి అంది, ఏమిటి ఏమైంది, ఎందుకు భయపడుతున్నావు ఏంటి అనేసరికల్లా అతను అన్నాడు, ఈ పావులు నా వెంట పడ్డాయి, చూడు చూడు అన్నాడు. అనేసరికల్లా ఏం పర్వాలేదు, ఆ ఉంగరం నా చేతికి, నువ్వు చెట్టు దిగి వచ్చేసి అవి నీ వెనకాలే పడ్డాయి, నిన్నేం చెయ్యవు అని నుంచుంటే పైనుంచి ఉంగరం వేశాడు. అమ్మాయి పట్టుకుంది, ఇతను దిగొచ్చాడు, కానీ అమ్మాయిని పావులు ఏమీ చేయలే. అయితే ఇతను ఏమన్నాడు, మా అమ్మ మా తల్లి నాతో పాటు మా ఇంటికి రా, నాకు తోడు ఇంటికి రా, మా ఇంటి దాకా రావా అని అడిగాడు. అని నిన్ను పాములు ఎందుకు ఏం చేయట్లేదంటే, నా దగ్గర పాము మంత్రం ఉంది, నన్ను చూస్తే భయపడతాయి అని చెప్పి ఉంగరం వీడి చేతికిచ్చి. అయితే ఇతను ఏమన్నాడు, నువ్వు నాతోటే ఉండు, నువ్వు ఉంటే పాములు నా దగ్గరికి రాకుండా ఉంటాయి అని చెప్పేసి మా ఇంట్లో ఉంచుకుంటాను రమ్మని తీసుకుపోయాడు. సరే మెల్లిగా అమ్మాయితో పాటు ఒకళ్ళిద్దరు పిల్లలు కూడా, అమ్మాయి ఇల్లు వాకిలి ఉన్నాయి, 2 పిల్లలు ఉన్నారు, భర్త ఎక్కడో వేరే ఊళ్ళో ఉంటాడు. ఆ పిల్లలు కూడా వచ్చి వీళ్ళ ఇంట్లోనే ఉంటాం మొదలుపెట్టారు. రైతు కదా, ఇతను మొదట తీసుకెళ్ళి ఒక ధాన్యం దాంట్లో పెట్టాడు. ఆ ధాన్యం ముబ్బడిగా పెరిగిపోయింది. అది ఈ అమ్మాయికి అందకుండా దాచుకునేవాడు, అమ్మాయికి అందనిచ్చేవాడు కదా. మొదట మాత్రం తన చేతిలోకి వెళ్ళినా ఇచ్చేసింది, తర్వాత ఇంకా అమ్మాయికి దాని ధ్యాస లేదు. ఆ అమ్మాయి కూడా కావాల్సినంత డబ్బు ఇచ్చేవాడు. ఎక్కడ గోధుమల్లో పెడితే గోధుమలు పెరిగిపోయేవి, వడ్లలో పెడితే వడ్లు పెరిగిపోయేవి, డబల్ అయిపోయేవి. 4 బస్తాలు అనుకున్న చోట 8 బస్తాలు వచ్చేసేవి. గోధుమల పంట నూర్చిన కుప్పల పెట్టాడు అనుకో, నూరుస్తూనే ఉండేవాళ్ళు, ఇంతింతలు అయిపోయేవి అనమాట, ఎక్కువ అయిపోయేవి. మెల్లిగా పేద రైతు కాస్త బాగా స్థిరపడ్డాడు. ఈవిడికి ఏమనిపించింది, వీడికి ఎందుకు పోవాలి, నేను రక్షించబట్టి కదా అని చెప్పి ఎప్పుడు అది తీసుకెళ్ళిపోదామా అని అలా కాచుకుని కూర్చునుండేది. ఒకనాడు ఎప్పుడు అతను ఏదో మర్చిపోయి పొరపాటున బయట వదిలిపెట్టాడు, అమ్మాయి పట్టేసుకుంది. లబోదీపం అన్నాడు కానీ ఏముంది, అమ్మాయి పారిపోయింది. తన పిల్లల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి అమ్మాయి గోధుమల వ్యాపారం చేయటం మొదలుపెట్టింది. గోధుమ పిండి పట్టించి అమ్మేది. గోధుమలో పెడితే గోధుమలు డబల్ అయిపోతాయి కదా దాని లక్షణం. అక్కడి నుంచి ఏం చేసేది, గోధుమ పిండి వ్యాపారం అసలు ఎంత బాగా పెరిగిందో, ఆ అమ్మాయి కూడా బాగా స్థిరపడింది. డబలు త్రిబులు అయిపోతూ ఉంటుంది. ఆశగా ఉంటుంది ఎవరికైనా కూడా, ఎంత వచ్చినా చాలదు చేయాలి. అవును, పైగా ఉచితార్థం వచ్చేది మరీ ఆసక్తిగా ఉంటుంది, ఇంకా పెరిగిపోతుంది. పేద రైతు శుభ్రంగా సెటిల్ అయ్యాడు, వాడు హై క్లాస్ రైతు అయిపోయాడు. ఈ అమ్మాయి బాగా సెటిల్ అయింది. అయితే ఏమైందంటే ఒకసారి గోధుమల్ని మరకి పంపిస్తూ పొరపాటున ఆ ఉంగరాన్ని అందులో వదిలిపెట్టేసింది, ఆ కిరీటాన్ని, నాలుగు కిరీటాన్ని వదిలిపెట్టేసింది, పడిపోయేసరికల్లా ఆ గోధుమ పిండి మిల్లుకి వెళ్ళింది. అది మర ఆడిస్తారు కదా, గోధుమలు పోసాడు, ఆ పిండి వస్తూనే ఉంది. ఏమిటి నేను పోసింది మా బస్తా అయితే 2 బస్తాల పిండి వస్తుందని చూసుకున్నాడు. వచ్చి చూసేసరికల్లా చివరికి అతను చేయబెట్టి ఏముంది అని ఇట్లా చూసేసరికల్లా అది తగిలింది వేలికి. అమ్మ బాబోయ్, ఇది నాగమణి ఎలా వీళ్ళకి వచ్చిందో అని చెప్పేసి ఆవిడకి కోల్పోయింది, ఎక్కడ పోగొట్టుకుందో ఆవిడకి తెలియలే. ఇక ఆవిడతో ఆ రోజుతో ఆవిడ ప్రసిద్ధి ఆగిపోయింది, అంటే ఆవిడ అభివృద్ధి ఆగిపోయింది. అక్కడికి గోధుమ పిండి వాళ్ళ ఇంటికి పంపేశాడు, దీన్ని తీసుకెళ్ళి గల్లాపెట్టెలో పెట్టాడు వీడు తెలివిగా. ఇక డబ్బు ఇబ్బడి ముబ్బడిగా, పని డబ్బు. ఒకనాడు ఏం చేశాడు, అప్పుడప్పుడు తను కూడా ఒంటి మీద పెట్టుకుంటే బంగారం ఎక్కువ అవుతుందని భావించి దాన్ని వేలికి పెట్టుకున్నాడు. ఆశకి వచ్చేది చాలదు, ప్రతి వాళ్ళకి అలాగే ఉంటుంది కదా. సరే ఏం చేశాడు, గోధుమలు దాంట్లో పోస్తున్నాడు, మెషిన్లో పోస్తుంటే ఇది కాస్త జారి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంతకు ముందు ఏమైంది, అది పై భాగానే ఉండి ఏమీ అవల. ఈసారి మెషిన్లోకి వెళ్ళిపోయి తుక్కు కింద ఇట్లా సాగిపోయి అసలు సన్న తుంపులుగా మొత్తం పిండిలో కలిసిపోయింది. ఇక బయటికి రాలా. అతను ఎంత ప్రయత్నం చేశాడు, అంతా జల్లెడ పడితే రజనల్లే ఉంటుంది. ఆ రజన్ని మళ్ళీ బంగారం చేయటం, మళ్ళీ ఉంగరం చేయటం వాడి వల్ల కాదు. ఇంతలో ఏమైంది, ఎప్పుడైతే ఈ ఉంగరం రజనగా ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో, ఆ బిల్లంలో దూరిపోయిన రాకుమారి బిల్లంలో నుంచి బయటకు వచ్చి అమ్మాయిగా మారిపోయింది. ఓకే, అమ్మాయి కాస్త ఇంటికి వెళ్ళిపోయింది. అంటే ఎవరి చేతలో ఎల్లోనో పడింది. బంగారం కరగటం అంటే అంత సులువు కాదు కదా, ఏదో అయ్యింది, ఇక ఏదైతే అది అయిందని చెప్పేసి ఈ రాజుగారు దండం పెట్టి పిల్లని రాజకుమార్తెని రాజుని చేసుకున్నాడు.
ఆ తర్వాత ఎవరైనా పాములు ఆడించే వాళ్ళు కనపడితే వాళ్ళని ఏమీ అనకూడదని, పాముల్ని ఏమీ అనకూడదని ఆ ఊళ్ళో శాసనం చేయించారు. ఏ సర్పం కనపడినా దాన్ని కొట్టద్దని, పాము చంపొద్దు. కొట్టకూడదు, ఒకవేళ కొట్టినా తప్పకుండా దహనం చేయాలని, ఎవరి దగ్గర పాములు ఉంటే వాళ్ళని ఏమి అనకూడదని ఓ శాసనం చేయించి ఈ అమ్మాయి రాణి అయిపోయింది. నాగ కిరీటం కథ. బాగుందండి. ఇంట్రెస్టింగ్ గా ఉంది. నమస్తే. నమస్తే.